వెల్కమ్ టు డిటివి న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ నగరంలో పలు కేసులను ఛేదించిన పోలీసులు చోరీ కేసులో నిందితులను అరెస్ట్. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు మంజూరు చేయలేదు మంత్రి హరీష్ రావు. సునకానే చిత్రహింసలకు గురిచేసి హతమార్చిన సంఘటనపై కేసు. రాష్ట్రంలో రాజకీయాలు కులం రంగు పులుముకుంటున్నాయన్న మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు. విశాఖ నగరంలో పలు కేసులను పోలీసులు ఛేదించారు. ద్వారకా పిఎస్ కేసులో ఏ కెమెరా షాప్లో చోరీ కేసుతో పాటు గాజువాక బంగారం షాప్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. అశోక్ అనే షాప్లో పనిచేసే ఉద్యోగి అరెస్ట్ చేసి 3.5 లక్షలు విలువ చేసే కెమెరాలు, డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు. గాజువాక బంగారం షాప్లో చోరీ కేసులో శ్యామల అంకయ్య అనే వ్యక్తులు అరెస్ట్ చేసి 3.7 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నామని డీసీపీ నాగన్న తెలిపారు. ఫ్లాష్లు 19, బ్యాటరీలు 10, ట్రిగ్గర్స్ 4, తర్వాత ఛార్జర్ 1, డ్రోన్లు 2, ఇంకా ఇవన్నీ మొత్తం టోటల్ 3,20,000 వర్త్. ఇంకా 6 ఫ్లాష్ లైట్లు, తర్వాత ఒక కెమెరాది రికవరీ చేయాల్సింది. ఇంకొక పర్సన్ అరెస్ట్ చేయాల్సింది. అరెస్ట్ చేసినాక రికవరీ చూపిస్తాం. టోటల్ వర్త్ ఇంకొక 50,000 or 1 lakh మధ్యలో ఉంటుంది ఆ వర్త్ వచ్చిన తర్వాత. దాన్ని బట్టి రికవరీని బట్టి మనం చెప్తాం. ఇప్పటికైతే మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 90% అంటే మీ దృష్టిలో చెప్పండి. ఇద్దరు, ఒకరు రిసీవర్లు, ముగ్గురు. A2 అరెస్ట్ కావాల్సింది. ఇంకా A1 అరెస్ట్ అయ్యాడు. ఇంకోటి ఉన్నాడు వాని దగ్గర. ఇంకా ప్రాపర్టీ ఇద్దరే. ఒక్కడు అరెస్టు, ఒకడు పరారులో ఉన్నాడు. అశోక్ దొరికాడు, పరారులో ఉన్నాడు. అవునండి. కాదు, పైన ఇంట్లో కింద ఇంట్లో ఉంటారు. ముందుగానే అక్కడ అటువంటి చైన్లు సేమ్ మోడ్లో ఉంటాయని ఒక అవగాహన ఉంటుందా? రెక్కి చేస్తారా? ఎలా చేస్తున్నారు వాళ్ళిద్దరూ? కొంచెం డీటెయిల్స్ చెప్పండి సార్. వాళ్ళిద్దరూ ఏమవుతారు? ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు? లేకపోతే ఏదైనా ఉందా వాళ్ళ బ్యాక్గ్రౌండ్? యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు కింద ఒకరు పైన కాపురం ఉంటారు. ఒకే ఇంట్లో పైన అంటే అప్స్టేర్స్లో ఒకరు, కింద ఒకరు కాపురం ఉంటారు. వీళ్ళిద్దరికి బాగా ఒక 10-15 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. ఈ పైన ఉన్న మగ అయినా కొంచెం ఏజ్డ్ పర్సన్, ఒక 50-52 మధ్యలో ఉంటారు. ఈమెకు 40-45 మధ్యలో ఉంటుంది. వీళ్ళకు ఫ్యామిలీ రిలేషన్ ఉంది. అసలు హస్బెండ్కు తెలియదు వీళ్ళు ఏం చేస్తారనే విషయం. వీళ్ళిద్దరు షాప్స్కు పోయి వీళ్ళందరూ ఫస్ట్ చూసొస్తారు. అంటే చూసొచ్చిన తర్వాత అక్కడ వీళ్ళ దగ్గర చైన్ తీసుకొని పోయే చైన్ అక్కడ ఉంటుందా లేదా చూసుకుంటారు ఫస్ట్.
ఇదేమైనా చైన్ ఉందా లేదా అన్నీ వాళ్ళు కొంటున్నట్టు ఇది బాగుంది అది బాగుంది అని దే ఆర్ ప్లేయింగ్ సమ్ డ్రామా. అక్కడ చేసిన తర్వాత ఇటువంటి చైన్ అక్కడ ఏదైనా కనపడితే దాన్ని తీసి దాని స్థానంలో అది తీసి వీళ్ళ స్థానంలో పెట్టుకుంటారు. దిస్ ఈజ్ ద మోడస్ ఆపరెండి. వస్తువు మారిపోయినట్టు కాదు, వాళ్ళు మళ్ళీ నైటు పగలు తీసి పెట్టుకున్న తర్వాత వాళ్ళు దాన్ని వెయిట్ చేసుకుంటారు కదా, వాళ్ళకి వెయిట్ లాస్ వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఇంత గోల్డ్ మా దగ్గర ఉంది, వాళ్ళు ఇది అమ్మినామని వాళ్ళ దగ్గర వెయిట్ ఇది లెక్క ఉంటుంది. వాళ్ళు రాత్రి తీసుకున్న తర్వాత పొద్దున్న తీసుకునేటప్పుడు మళ్ళీ మెజర్మెంట్తో అంతా తీసుకుంటారు కాబట్టి వెయిట్ తక్కువ వస్తుంది. ఐటమ్స్ ఉంటాయి, ఇప్పుడు ఈ 4 ఐటమ్స్ ఉంటాయి, బట్ వెయిట్ లాస్ తక్కువ వస్తుంది. ఈ 4 ఐటమ్స్ 10 గ్రాములు అనుకుందాం, 10 గ్రాములో 7 గ్రాములు వచ్చిందంటే 3 గ్రాములు ఎక్కడ పోయినట్టు? చైన్ అయితే ఉంది. మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకుంటే ఇది డూప్లికేట్ చైను, ఇదేదో సంథింగ్ అని ఫస్ట్ అయింది. సెకండ్ దాంట్లోకి వచ్చేటప్పటికి వీళ్ళకి ఐడియా వచ్చింది. ఇద్దరు కలిసి చేస్తున్నారు, ఇద్దరు సమానంగా పంచుకుంటున్నారు. దీని వరకే అండి, సమన్వయం ఇద్దరు కలిసి పార్టిసిపేషన్లో ఉన్నారు కదా. హస్బెండ్కి తెలియదు, వాళ్ళకి 7,000 మనం 6,000 వరకు రికవర్ చేసాం. 2,000 ఇది స్టార్టింగ్లో పట్టుకున్నాం. ఇది స్టార్టింగ్ దొరక మొత్తం టోటల్ ముగ్గురు వాళ్ళంతా జువెనైల్స్. ఏ కేసులో? ఈ జువెనైల్స్ దాంట్లోనా లేకుంటే ఇంకో ఏ కేసు? ఇప్పుడు ఏ కేసులో అండి? చైన్ స్నాచింగ్లో ఈ జివాటి జ్యువెలర్స్లో ఇది కూడా ఫస్ట్ టైమే. వాళ్ళు దొంగతనం 2 జరిగాయి, ఒకటి ఇంకిలో ఒకటి 2 జరిగింది. రెండో దాంట్లో మనకు పట్టుబడ్డారు. ఓట్లలో కూడా ఉంది. అవును, ఇద్దరు షాప్లో పనిచేసి కొంతకాలం వాడు లేడు, వీడు ముందు కంటిన్యూ పనిచేస్తున్నాడు. ఇద్దరు షాప్లోనే 3,80,000 చిల్లర. ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, బట్ మనకు మామూలుగా గవర్నమెంట్ వాల్యూ ప్రకారం అంతే ఉంటుంది. ఇవి మాత్రం ఎంత పోయినా అన్ని రికవరీ ఆల్మోస్ట్ 95%. ఆల్మోస్ట్ 95%, 98%. అంటే ఎన్ని పోయాయని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎంత రికవరీ అయింది ఏంటంటే ఒకసారి చెప్తే క్లియర్గా రికార్డ్ చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోమని. ఇంకో 4 ఫ్లాష్లు రికవర్ అవ్వాలండి, 2 ల్యాబ్స్లు రికవర్ అవ్వాలండి. ఇంకో ముద్దాయిని కూడా బట్ వాళ్ళు ఎవరికి అమ్మాడు అనేది ఆయన ఇంకో ముద్దాయిని కెమెరాలు 6, ఫ్లాషులు 11, బ్యాటరీలు 10 పోయినాయి. 6 రికవరీ కావాలి. అది అడుగుతున్నారు, సంఖ్య చెప్పలేకుండా. కెమెరాలు 6 అండి, 6 కార్ ఇంటాక్ట్ రికవర్ అయినాయి. నెక్స్ట్ ఏమో ఫ్లాష్లు ఏమో 23, 19 రికవర్ అయినాయి. సెకండ్ పేజీలో ఉన్నాయి. నంకనూరు మండలం పాలమాకుల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహ ప్రవేశాలు శనివారం ఉదయం ఘనంగా జరిగాయి. పండుగ వాతావరణంలో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఇంటింట గృహ ప్రవేశాలు జరిపి లబ్ధిదారులకు మిఠాయిలు తినిపించారు. మంత్రి మాట్లాడుతూ పాలమాకులలో ఇప్పటికే 55 ఇళ్లు ప్రారంభం చేసుకున్నాం. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. అర్హులైన మరింత మంది పేదలకు 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తానని త్వరలోనే మీ ఇంటి అడుగుచాడలో ఇల్లు కట్టుకునే వారికి వెసులుబాటు కల్పిస్తూ 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వాళ్ళు ఉచితాలు వద్దని ఢిల్లీలో లొల్లి పెడుతున్నారు. వాళ్ళేమో 10 లక్షల కోట్ల రూపాయలేమో పెద్ద పెద్ద కంపెనీలకు పారిశ్రామికవేత్తలకు మాఫీ చేస్తారట.
మనము గరీబోళ్ళకి 10,000 ఇస్తే మాత్రం ఉచితాలు వద్దు అని మాట్లాడుతున్నారు. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. రోజు సుప్రీంకోర్టులో వేసిండ్రు, కమిటీ వేసిండ్రు, ప్రధానమంత్రి గారే స్వయంగా మాట్లాడుతున్నారు, ఉచితాలు బంద్ చేయాలని మాట్లాడుతున్నారు. ఎవరికి ఇస్తున్నాం ఉచితాలు? ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి దేశానికి అన్నం పెట్టే రైతుకు రైతు బంధు ఇస్తున్నాము, ఉచిత కరెంట్ ఇస్తున్నాము. దేశానికి అన్నం పెట్టే రైతుకు ఉచిత కరెంట్ ఇవ్వద్దా? నాకు అర్థం కాదు. ఇప్పుడు నిన్న కరెంటు కిరికిరి పెట్టిరు. మళ్ళా ఢిల్లీలో ఇప్పుడు ఏం చేసిండ్రు, మన తెలంగాణకి ఇచ్చే కరెంటును బంద్ పెట్టేసిండ్రు. మీరు అడ్వాన్స్ పైసలు కట్టాలి. వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడ్డాయి. వీడు తెలంగాణ ఒక్కటే దేశంలో ఫ్రీ కరెంట్ ఇస్తున్నది, వీడు ఒక్కడి చేయంగా మమ్మల్ని అందరూ అన్ని రాష్ట్రాల్లో అడుగుతున్నారు, వీళ్ళని ఏదైనా తిప్పలు పెట్టాలి, వీళ్ళకి పైసలు లేకుండా చేయాలి, వీళ్ళకి కరెంటు రాకుండా చేయాలి, వీళ్ళ కరెంటు జర కమ్మి చేయాలని చెప్పి ఎన్ని కుట్రలు చేయాలనో అన్ని కుట్రలు చేస్తున్నారు. వాస్తవానికి మొదట్లో మీరు బాయిల కాడ మీటర్లు పెట్టుండ్రి, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టుండ్రి, గట్లయితే మీకు 6,500 కోట్ల రూపాయలు ఇస్తాము, లేకపోతే ఆగబడతాము అన్నారు. అందరూ 6,500 కోట్లు ఆగబట్టిరు. ఇప్పుడు మేము పెట్టాం బాయి కాడ మీటరు. ఎందుకంటే వాళ్ళ ఉపాయం బీజేపీ వాళ్ళది మీకు తెలుసు, కొంత మా అక్కజీలకు బాగా తెలుసు. వెనకట గ్యాస్ సిలిండర్ ధర 400 ఉండకూడదు కదా అన్నారు. అంటే నమ్మినాం మనం. మరి 800 చేసింది కానీ 400 అయితే బ్యాంకులో పడుతున్నాయి కదా, నాకైతే నెట్ మళ్ళీ 400కే సిలిండర్ పడ్డదని నమ్మినాం. 400 వేసింది, ఒక 6 నెలలు వేసింది. మెల్లగా 200 రూపాయలు చేసినట్టున్నారు, 100 రూపాయలు చేసినట్టున్నారు. నిన్నయాలు ఇప్పుడు 40కి వచ్చినట్టు, 41 40. సిలిండర్ ధర ఎంత అయింది? 1100 చేసిండ్రు. బ్యాంకులు ఎంత ఎత్తుర్రు? 40 రూపాయలు ఎత్తుర్రు. ఇప్పుడు కూడా గట్లే మెల్లగా బాయికాడ మీటర్ పెట్టంటారు, ఇక మెల్లగా మళ్ళీ మీటర్ తిప్పుతారు. ఇక అంటే ఏంటంటే గాయంత నియత మనకు అర్థం కాదా చెప్పండి. ఏం చేసింది? సిలిండర్ అప్పుడు నమ్మించి మోసం చేసిందా లేదా? 400 4 నెలలు వేసి ఎగబెట్టిరా లేదా? 1100 అయిందా లేదా? ఢిల్లీలో సిలిండర్ ధర ఇవాళ పుణ్యమని. మరి పెంచినోడు వాడే, మరి మనం కేసీఆర్ సార్ ఏమో పంచినోడే. పెంచినోడు కావాలన్నా పంచినోడు కావాలన్నా? మనమేమో సంపద పెంచినం, పేదలకు వంచినం, రైతులకు వంచినం, మహిళలకు వంచినం, ఆడపిల్లల పెళ్లిలకు వంచినం. వాళ్ళేమో సంపద పెంచి బడా బడా పారిశ్రామికవేత్తలకు వంచిండ్రు, కార్పొరేట్లకు వంచిండ్రు. మరి ఇవాళ మీరు కూడా ఆలోచించాలి. బాయిల కాడ మీటర్లు పెట్టకపోతే ఇవాళ 6,500 కోట్లు మన రాష్ట్రానికి పైసలు రాకుండా పోయినాయి. ఎంత తిప్పలవుతుంది? ఒక్కటేసారి 6,500 కోట్లు ఒక ఏడాది ఆగితే ప్రోగ్రామ్స్ అవుతాయా? మనం అనుకున్నట్టు పనులు చేస్తుందా? ఒకది చేయితో వస్తే ఇంకో చేయితో ఖర్చు పెట్టచ్చు. మనం ఇట్లైనా భయపడన్నా ఆ పైసలకు ఆశపడి బాయికాడ మీటర్ పెడతామని ఒప్పుకున్నారు, ఆశపడ్డారు వాళ్ళు, ఒప్పుకుంటారు అనుకున్నారు వాళ్ళు. కానీ మనం ఒప్పుకోలేదు. పోతే పోయింది, ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే మా రైతులకు మాత్రం మీటర్లు పెట్టము అని ఊరుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది కూడా మీరు ఆలోచించాలి. కొన్ని మరి ఎంత కరీంనగర్ మూగ జీవాల సంరక్షణ పట్ల తమకున్న బాధ్యతను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు మరోసారి చాటారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణ కొత్తపల్లి మండల కేంద్రంలో సునకాన్ని కర్రలతో కొట్టి హింసించి హతమార్చిన ఘటనపై కేసు నమోదు చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లి మండల కేంద్రంలోని సంఖ్యం చౌరస్తలో ఈ నెల 15వ తేదీ 3 గుర్తు తెలియని వ్యక్తులు సునకాన్ని కర్రలతో చితకబాదారు. ఈ సంఘటనలో సదరు సునకం మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ నెలకొండ ప్రాంతానికి చెందిన జంతు సంరక్షణ సంస్థ వ్యవస్థాపకులు పృథ్వీ పన్నీరు కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ మాజీ కేంద్ర మంత్రి సంజీవ్ గాంధీ జయంతి సంరక్షణ కేంద్రం వ్యవస్థాపకురాలు మేనకా గాంధీకి సమాచారం అందించారు. हेलो నానున్నాడుగా రేపు మునుగోడులో అమిత్ షా హాజరు కాబోయే సభకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కొంచెం బ్రదర్ కొంచెం ఫోటోగ్రాఫర్ ప్రసాద్ అమ్మ వెనక రామ్మ సెల్ ఫోన్ అచ్చుత్ ఒక్కసారి తీయమ్మా ఒకటే సార్ కంప్లీట్ అయిపోయింది. విషాహారం తిని 17 మందికి అస్వస్థత. మండపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ జరిగి 17 మంది పెళ్లి బృందం అస్వస్థకు గురయ్యారు. మండపేటలోని పెద్ద కాలువ సమీపంలో నివాసం ఉంటున్న సిద్ధాంతపు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకల్లో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 3:30 సమయంలో బాధితులను 108 అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యురాలు వాహిని ప్రియాంక సకాలంలో స్పందించి వైద్యం అందించడంతో బాధితులు కోలుకుంటున్నారు. వీరంతా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుండి వచ్చిన పెళ్లివారుగా తెలుస్తుంది. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వాహిని ప్రియాంక, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చెప్తున్నాను. నైట్ 3:30 ఆ టైంకి అండి 17 మెంబర్స్ 17 మంది వాంతులు, విరోచనాలు, జ్వరం, చలి కుదుపు ఇలాంటి ఇబ్బందులతో వచ్చారు. వాస్తవాల్లోకి వెళ్తే వాళ్ళందరికీ ఫుడ్ పాయిజనింగ్ అయిందని తెలిసింది. ఇక్కడంటే పెద్దకాలువ దగ్గర భోజనాలు పెట్టుకున్నారు. దేని నిమిత్తం అంటే సిద్ధాంతం నాగేశ్వరరావు గారి కుమార్తె వివాహం కొరకు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ పాయిజనింగ్ దేనివల్ల అయిందనేది మనకి కరెక్ట్గా వివరాలు తెలియదు. కానీ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం ఇబ్బందులతో వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కరెక్ట్గా టైంకి ట్రీట్మెంట్ ఇచ్చి, ఇంజెక్షన్స్ ఇచ్చి, సెలైన్స్ అవి పెట్టాము. ప్రస్తుతానికి అయితే వాళ్ళ పరిస్థితి కొంచెం వరకు బాగానే ఉంది. ఇంకా అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ అనేది ఒక 2-3 గంటల్లోనో లేకపోతే 6 గంటల్లోనో తెలిపేది కాదు. మినిమం ఒక 1 డే అబ్జర్వేషన్ అయినా ఉంచుకోవాలి. ఒకవేళ ఇబ్బంది అయితే కనుక ఎవరినైనా రిఫరల్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. అందులో కొంతమంది జ్వరాలు ఉన్నాయి, బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది, అంత విషమంగా లేదు. కొంచెం అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళకి మంచిగా మందులు ఇచ్చి పంపించడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయాలు కులం రంగు పులుముకుంటున్నాయని తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రజల మధ్య అడ్డుగోడలు సృష్టించేందుకు కులం అనే గోడను అడ్డు పెట్టుకుంటుందని బాబు ఫైర్ అయ్యారు. టీడీపీపై కుల ముద్ర వేసి గత ఎన్నికల్లో గెలిచారని చంద్రబాబు విమర్శించారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు దుయ్యబట్టారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో తప్పును కప్పిపుచ్చుకునేందుకు కులం గురించి మాట్లాడడంపై బాబు మండిపడ్డారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేసిన వెధవ పనికి మరొకరు బయట తిరగలేరని, సిగ్గుగా తప్పు చేసి తిరుగుతున్నారని విమర్శించారు. కొడితే మిమ్మల్ని కొడతాడు, లేకుంటే అతను కొట్టుకుంటాడు. అన్ని కులాలు నా కులాలే. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నేను ఒక నాయకుడిగా, ఒక అనుచరుడిగా, ఒక సేవకుడిగా నేను పనిచేయాలని చెప్పి పనిచేశాను. ఆ రోజు నా కోసం నేను ఆలోచించాల. ఏ పని చేసినా ఒక ఫ్యాక్టరీ పెడితే, ఒక కులవాళ్ళు అనంతపురంలో ఒక ఫ్యాక్టరీ పెట్టాం, కియా మోటార్ తీసుకొచ్చాం. దానివల్ల ఎవరు బాగుపడ్డారు? ఆ ప్రాంత ప్రజానీకం. ఈ ప్రాంతంలో ఎవరున్నారు? అన్ని కులాలు ఉన్నాయి అక్కడ. అందరికంటే తక్కువ కులాలు ఉంటాయి అక్కడ. కమ్మాస్ అనేవాళ్ళు పెట్టవా నువ్వు? అంబేద్కర్ విద్యా విధానాన్ని పేరు మార్చుకొని, అంబేద్కర్ అంటే గొప్పవాడు అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి, ఆయన పేరు తీసి నీ పేరు పెట్టుకుంటావా నువ్వు? కూడా చంపేసి గొడ్డలు పెట్టన్నారు. ముందు నా మీద పెట్టారు. ఏమనాలి నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాల. ఏంటి అన్నీ? ఎక్కడన్నా సినిమాల్లో కూడా ఎవరు అలాంటి సినిమాలు తీయలేరు. ఎవరు డిటెక్టివ్ నావల్ కూడా రాయలేరు ఈ మారిగా. అంటే ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాల. భయపడతారు కాబట్టి నిన్న చూశారు ఒక ఆయన బట్టలు ఇప్పేసి. చూశారు కదా, మొత్తం రాష్ట్రం అంతా వైరల్ అయింది కదా, ప్రపంచంతో చూశారు కదా. ఒక పార్లమెంట్ మెంబరు ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత ఆదర్శంగా ఉండాలి. అలాంటి వ్యక్తి డర్టీ వీడియో వస్తే ముఖ్యమంత్రిగా ఉన్నాడు వ్యక్తి. బాధ్యత లేదా మీకు? నేను అడుగుతున్నా, ఇది మేము చెప్పాలా? నీకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా పిలిపించి, ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, ఆడబిడ్డల గౌరవానికి సంబంధించిన విషయం. మా మెంబరు తప్పు చేశాడని సిగ్గుతో తలంచుకోవాల్సిన ముఖ్యమంత్రి సమర్థిస్తావా నువ్వు? తిరిగి మా మీద కేసులు పెడతానంటావా నువ్వు? ప్రతి ఒక్కరూ నోరు విప్పాలి. కులం పేరు మాట్లాడి చెప్పు తీసుకొని చూపేయాలి. కబద్దార్, జాగ్రత్తగా ఉండు. కులం పేరు పెట్టి మమ్మల్ని అవమానించొద్దు, సమాజాన్ని విడగొట్టద్దని చెప్పు తీసుకొని చూపించే పరిస్థితి వస్తే అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వినట్టు అదే తమ్ముడు అరటి తోట తగలేస్తే ఎంపీ బట్టలు ఇప్పేసి తిరిగితే ఆయన కేంద్రంలో మంత్రి అయిపోతాడు. రేపు ఇవి ఒకటే కాదు, ఇంకా చాలా వస్తాయి మీకు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో ఎక్కడ ఎన్నవి కననాటివి మీరు చరిత్రలో కూడా చదువుకొని వింతలు వస్తాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ నగరంలో పలు కేసులను ఛేదించిన పోలీసులు, చోరీ కేసులో నిందితులను అరెస్ట్. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు మంజూరు చేయలేదు మంత్రి హరీష్ రావు. సునకానే చిత్రహింసలకు గురిచేసి హతమార్చిన సంఘటనపై కేసు. రాష్ట్రంలో రాజకీయాలు కులం రంగు పులుముకుంటున్నాయన్న మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే విత్ us.